హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూసేయండి. చికెన్ దమ్ బిర్యానీ చాలామంది రకరకాలుగా చేస్తుంటారు కదా. నేనైతే ఫోన్లో కూడా చాలాసార్లు చూశాను. ఎప్పటి నుంచో చేద్దాం అని అనుకున్నాను, కానీ ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇక ఈరోజు అయితే సండే కాబట్టి ఇక మా ఆయన్ని చికెన్ తీసుకురామంటే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం ఓపికతో ట్రై చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. అలాగే టేస్టీ బిర్యానీ అదేనండి, చికెన్ దమ్ బిర్యానీ ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక మా పాపకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక తనకి బ్యాడ్ లక్ ఏంటంటే మొన్న జ్వరం వచ్చింది అనమాట. ఇక అందుకని 2 రోజుల నుంచి స్కూల్ కూడా సరిగ్గా పంపించట్లేదు. ఇక ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక దమ్ చేయడానికి కాబట్టి మనకు పెద్ద పెద్ద పీసెస్ లోనే కట్ చేయించుకొచ్చారనమాట మా ఆయన. ఇక అదైతే శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇక ఉప్పు, కారం, పసుపు, ఫ్రై చేసిన ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, కొంచెం బిర్యానీ సరుకులు అవి హాఫ్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, మామూలుగా ఇందులో అయితే వేసాను అనమాట నేను. ఇక అక్కడ ఉన్న మసాలాలన్నీ అందులో వేసాక ఇక బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇక ఆ ముక్కలకి ఆ మసాలా పట్టేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు కలిపి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక నేను మొత్తం కలిపేశాక కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసి కొంచెం వాటర్లో కలిపి అందులో మళ్ళీ మిక్స్ చేశాను అనమాట. ఇక మొత్తం అలా కలిపాక ఇక దీన్ని అయితే మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే ఇక సరిపోతుంది. ఇక ఇదైతే కొద్దిసేపు అలా పక్కన పెట్టి ఇక రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను అనమాట నేను. ఇక నేనైతే బియ్యం అయితే వచ్చేసి 1 కేజీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక అయితే 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. మనం రైస్ ఎంత తీసుకుంటే అంత వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక మనం రైస్ అనేది 70% ఉడకాలి కాబట్టి నేనైతే ఎప్పుడూ ఎక్కువగా చేతి కొలతే పెడతాను అనమాట. ఇక ఎప్పుడు పెట్టేదానికన్నా కొంచెం తగ్గించి అయితే పెడుతున్నాను అనమాట. ఇక అలా గ్లాస్ కొలత తీసుకున్న వాళ్ళైతే ఇక 70% ఉడికాక ఇక అలా గంజిలాగా వంపుకుంటే సరిపోతుంది. ఇక అప్పుడు అన్నం పొడి పొడిలాడుతుంది. ఇక అలా మనం కరెక్ట్గా కొలత అనేది పోసుకొని ఇక రైస్ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలన్నమాట. ఇందులో అయితే ఒక 3 బిర్యానీ ఆకులు, మనం ఆల్రెడీ బిర్యానీ దినుసులు అనేవి ఉంటాయి కదా, ఇందులో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే నెయ్యి లేదు కాబట్టి నేనైతే డాల్డా అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక అన్నం ఇలా ఉడికేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట, టేస్ట్కి సరిపడా. ఇక రైస్ అయితే మగ్గేలోపు ఇప్పుడైతే మనం ఆ చికెన్ని మసాలాలు అవి అన్నీ కలిపాం కదా, ఇప్పుడైతే అది నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం బిర్యానీ సరుకులు అయితే వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక మనం మసాలాలన్నీ కలిపిన చికెన్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి.
ఇక రైస్ అయితే ఉడికింది కదా! ఈ లోపైతే చికెన్ గూడా చక్కగా ఫ్రై అయ్యాక అది ఇది చక్కగా అటు ఇటు లేయర్లు లేయర్లుగా పెట్టుకోవడమే. ఇక చికెన్ అయ్యాక మిగతా ప్రాసెస్ అయితే వస్తుంది. ఇక చికెన్ అయితే ఉడికిందనమాట. ఇక పీసెస్ గూడా ఉడికాయి. ఇక ఈలోపైతే ఇవన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాననమాట నేను. ఇక రైస్, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా కలిపాననమాట. ఇక చూసారు కదా! చికెన్ పీసెస్ కూడా చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు రైస్ చికెన్ అయితే వచ్చేసి లేయర్లుగా పెట్టుకోవాలనమాట. ఇక చూసారు గదా! అలా లేయర్లుగా పెట్టుకున్నాక మళ్ళీ దాని మీద మూత అయితే పెట్టేసుకొని, ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలనమాట. ఇక ఈ ప్రాసెస్ అయితే మొత్తం సిమ్‌లోనే మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక 15 నిమిషాల్లో మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా మనం సిమ్‌లోనే పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టినామంటే ఖచ్చితంగా మాడిపోతుంది. ఇక నేనైతే దాని మీద చూసారు కదా ఎంత పెద్ద బరువు పెట్టానని, దాని మీద లోపల నుంచి ఆవిరి పోకూడదని ఇక దాని మీద అయితే బరువు అలా పెట్టాను. ఇక 15 నిమిషాల తర్వాత ఇక మనం నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా దమ్ బిర్యానీ ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మరిన్న వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.